ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. పిల్లారా, చాలామంది వారి కుటుంబాలలో వచ్చే సమస్యలను చూసి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి భయపడిపోతూ ఉంటారు. మాకేదో జరుగుతుంది, మేమేదో అయిపోతున్నాము, మా పరిస్థితి తారుమారవుతుంది అని చెప్పి భయపడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఈ రోజున దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. మన ప్రార్థన వినేవాడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే హిజ్కియా అనేటువంటి ఒక రాజు అక్కడ మీకు కనబడతాడు. దేవుడు అతని యొద్దకు యెషయా ప్రవక్తను పంపించి, నీ దినములు కంప్లీట్గా ముగియబడినవి, ఇక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి అతనితో చెప్తే, వెంటనే రాజుగా ఉన్న హిజ్కియా తన ముఖమును గోడతోటి తిప్పుకొని చక్కటి ప్రార్థన చేస్తాడు. ఏంటో తెలుసా? యెహోవా, యథార్థ హృదయుడున్నాయి, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర అతడు ప్రార్థిస్తున్నాడు. నేను ఎట్లా నడుచుకున్నానో, నా సాక్షి జీవితం ఏంటో, నా పరిస్థితి ఎలాంటిదో, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాడు హిజ్కియా. ఈ మాట చెప్పి వెళ్ళిపోయినటువంటి యెషయా ప్రవక్త నడిమిషాల దాటక ముందే దేవుడు మరలా తన ఇంటికి పంపించాడు. మరలా హిజ్కియా ఇంటికి పంపించి మరొక మాట చెప్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? చక్కటి మాట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో, నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నేను నీ ప్రార్థన ఆలకించాను, నేను బాగు చేస్తాను అని చెప్పని అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మనము పెట్టిన మొరను వినేటువంటి వాడు ఆయన. ఈ రోజున మీరు చేసే ప్రార్థన వినేవాళ్ళు ఎవరు లేరేమో, కానీ ఆలకించేవాడు మనం ఆరాధించే దేవుడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అతనికిచ్చి చక్కగా దేవుడు తన పరిచర్యలో ప్రజలను పరిపాలించే విషయంలో గొప్పగా ఘనంగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరంటే మన ప్రార్థన అంగీకరించేవాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మీరు బైబిల్లో చూసినట్లయితే, ఇటలీ పటాలమునబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడు కైసరలో ఉండెను. ఆయన కూడా ప్రతిదినము దేవునికి ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు తన ఇంటి వారందరితో కూడా. ఇలాంటి ఇంటి వారందరితో ప్రార్థించేటువంటి ఆయన దగ్గరికి దేవదూత ఒక రోజున వెళ్ళింది. ఆ దేవదూత చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొర్నేలు, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని దగ్గరికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పి దేవుడు వింటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన, దేని గురించి నువ్వు మొరపెట్టుకుంటున్నావో, దేని గురించి నువ్వు చేస్తున్నావో ఆయన వింటున్నాడు. జ్ఞాపకార్థముగా చేరినవి అని దేవదూత చెప్తుంది. ఈ రోజున అదే దేవుడు మనతో చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నీ ప్రార్థనలు నేను విన్నాను. మనుషులు వినలేకపోవచ్చు, రాజకీయ నాయకులు వినలేకపోవచ్చు, డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి పెద్దలు వినలేకపోవచ్చు, నీ పేటలో ఉన్న పెద్దలు వినలేకపోవచ్చు, ఎవ్వరు కూడా నేను పట్టించుకోకపోవచ్చు, కానీ మన ప్రార్థన, మన విన్నపాలు ఆలకించేవాడు మనం ఆరాధించే దేవుడు. ఈ రోజున ఆయన నీ ప్రార్థన అంగీకరించి, ఆయన నీ ప్రార్థనకు తగిన జవాబును సాధ్యమైనంత త్వరలో అందించి, నీ పరిస్థితుల నుంచి, నువ్వు ఉన్న సమస్యల నుంచి గొప్పగా విడుదల చేయు దేవుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడై యేసయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది చదివారో, విని ఉన్నారు, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చేసి ఆయన నీ పరిచయంలో బహుబలంగా వాడుకొని ఉన్నతమైన స్థితిలో తీసుకొని రమ్మని, మీరు పెట్టే ప్రతి మరొక తగిన రీతిగా జవాబును మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.